హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్గా బగారా రైస్ చూపిస్తున్నానండి. ఆంధ్ర సైడ్ పులావ్ అంటారు, తెలంగాణ సైడ్ బగారా అంటారు. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బగారా రైస్ని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. నేను ఇంట్లో ఇదే రెగ్యులర్గా చేస్తుంటానండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ బాస్మతి రైస్ని వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. రైస్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. రైస్ నానేటప్పటికి దీనికి కావాల్సిన పలావ్ సామాన్లన్నీ పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కుక్కర్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓన్లీ నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఆయిల్తోనే చేసుకోవచ్చండి. అలాగే దీనిలోకి హోల్ బిర్యానీ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చాలా ప్లెయిన్గా ఉంటుందండి, ఆనియన్స్ ఏమి వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు మిల్క్ను వేసుకోవాలండి, రా మిల్క్. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేయకండి, సాల్ట్ వాటర్లో మాత్రమే వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆ విధంగా వచ్చిన తర్వాత దీనిలోకి 1కి 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్ సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలండి. అప్పుడే రైస్కి బాగా పడుతుందన్నమాట. వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే పలుకేమన్నా ఉంటే సెట్ అయిపోతుందన్నమాట. చూసారు కదా బగారా రైస్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. నేను చేసే ఈ రెగ్యులర్ బగారా రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పన్నీర్ కర్రీతో కానీ, మిల్ మేకర్ గ్రేవీతో కానీ, లేదా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.